హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ఆరోగెంట్ హస్బెండ్. క్యాంటీన్లో కూర్చున్న హర్ష అమూల్య వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాడు. అందరూ వస్తున్నారు, తను రాలేదేంటి, కీర్తి లేదని క్లాస్ రూమ్లో ఉండిపోయిందా అనుకుని అమూల్య క్లాస్ వైపు వెళ్ళాడు. ఖాళీ రూమ్ కనిపించేసరికి ఎక్కడికి వెళ్ళింది, ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందా అనుకుని అమూల్య కీర్తి ఇద్దరు లేకపోవడంతో తను ఇంటికి వెళ్ళిపోదామని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. హర్షను ఫాలో చేసిన కృతి క్లాస్కి రాకుండా క్యాంటీన్లో కూర్చోవడం, లంచ్ టైంకి వెళ్ళిపోవడం గమనించి శృతికి కాల్ చేసింది. గురక పెట్టి నిద్రపోతున్న శృతి లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేసి హలో అంది. కాలేజీకి ఎందుకు రాలేదు అని అడిగింది. బద్ధకంగా ఉండి రాలేదు, ఎలానో దేవ్ కూడా రాడు కదా అని రాలేదు అని చెప్పింది నిద్రమత్తులో. మధ్యాహ్నం వరకు పడుకుంది చాలు, లేచి రెడీ అయ్యి మన ప్లేస్కి వచ్చేయి అని కాల్ కట్ చేసింది. ఏమైంది, దీనికి ఎంత సీరియస్గా ఉంది అనుకొని లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి తమతో తెచ్చిన పార్సిల్స్ ఇచ్చేసి సూపర్ మార్కెట్కి స్టార్ట్ అయ్యారు. సార్, ఇక్కడికి వద్దు అంది ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్ చూసి టెన్షన్ పడుతూ. ఎందుకు వద్దు, అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు, తన చేతిని పట్టుకొని అడుగుతాడు. సార్, ఈ సూపర్ మార్కెట్ మాదే అంది. ఓ, అయితే మనం బిల్ పే చేయాల్సిన అవసరం లేదన్నమాట అంటాడు నవ్వు ఆపుకుంటూ. సార్, నేను భయపడుతుంటే మీరు బిల్ గురించి మాట్లాడతారేంటి, మా నాన్నగారికి మన విషయం ఇలా తెలియకూడదు, నేను చెప్తేనే తెలియాలి. నన్ను ఇప్పుడు మీతో చూసి అందులో వర్క్ చేసే వాళ్ళు చూసి నాన్నకి చెప్తే వేరే ఎవరి వల్లనో మన గురించి తెలియడం నాకు ఇష్టం లేదు అంది. ఓకే ఓకే, దానికి ఎందుకు టెన్షన్ పడుతున్నావు, వేరే మార్కెట్కి వెళ్దాం అని బైక్ స్టార్ట్ చేశాడు. అమూల్య ఎక్కగానే వేరే మార్కెట్కి తీసుకెళ్లాడు. సూపర్ మార్కెట్ రాగానే బైక్ పార్క్ చేసి అమూల్య చేయి పట్టుకుని లోపలికి వెళ్ళాడు. సూపర్ మార్కెట్లోకి ఎప్పుడు వాళ్ళు మార్కెట్ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళింది అంతే. అప్పటి నుండి మళ్ళీ రాకపోవడంతో అక్కడ ఉన్న విచిత్రంగా చూస్తుంది. కేవలం సరుకులు మాత్రమే కాకుండా చాలా ఉన్నాయి. ఫ్రూట్స్, క్లాత్స్, కాస్మెటిక్స్, పిల్లలకి బొమ్మలు, చాక్లెట్స్, స్వీట్స్, హోమ్ డెకరేషన్ షో పీసెస్, ఇలా ఇంటికి కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ దేవ్ దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. హలో మేడం, ఏదైనా కొనేది ఉందా, చూడడమేనా అని అడుగుతాడు అక్కడ వర్క్ చేసే అతను. అతను అమూల్య డ్రెస్సింగ్ స్టైల్ చూసి కొనడానికి రాలేదేమో అని అమూల్యను చీప్గా చూస్తున్నాడు. అతను అలా వెటకారం కలగలిపి అడిగేసరికి అమూల్యకు బాధగా అనిపించింది. తన్ని కింద నుండి పైకి చూస్తుంటే చున్నీ సరిగ్గా చేసుకొని ఏదో అనేలోపు నువ్వు కొనడానికి రాలేనట్టుంది, అయినా నువ్వెక్కడ కొనే రేంజ్ కాదు, వెళ్ళు అంటాడు సీరియస్గా. అతను తను చెప్పేది వినకుండా అలా అంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను ఇంకేదో అంటూ ముందుకు వస్తుంటే స్టాప్ ఇట్ అని గంభీరంగా వినిపించిన వాయిస్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఎదురుగా దేవ్ నిప్పులు కక్కి కళ్ళతో అతన్ని చంపేసేలా చూస్తూ అమూల్య దగ్గరికి వచ్చి తన భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. దేవ్ చూపులకి మాడిపోతానేమో అన్నంత సీరియస్గా ఉన్న దేవుని చూస్తూ పట్టిన చెమటలు తుడుచుకుంటూ సార్ అని అతని మాటలు పూర్తి కాకుండానే ఎక్కడ మీ ఓనర్ అని గర్జించాడు. దేవ్ వాయిస్కి పక్కనున్న అమూల్య ఉలిక్కి పడితే పరిగెత్తుకుంటూ వచ్చి దేవ్ ముందు నిలబడ్డాడు ఓనర్. భయపడుకు అని అమూల్యకు చెప్పి ఓనర్ వైపు చూశాడు. ఏమైంది సార్, భయపడి చూస్తున్న వర్కర్ను చూస్తూ అడిగాడు. అది నన్ను కాదు, వాడిని అడుగు అని వర్కర్ వైపు చూపించాడు. ఏమైంది రఘు అని అడిగితే అతను తలదించుకొని ఉన్నాడు. ఇక్కడ కొనడానికి డబ్బులు అవసరం లేదంటగా, మంచి రేంజ్ ఉంటే సరిపోతుందంట కదా. నా వైఫ్ కొనడానికి చూస్తుంటే వాడు వచ్చి నీది ఇక్కడ కొనే రేంజ్ కాదు అని వెళ్ళిపోమ్మన్నాడు. చెప్పండి, ఇక్కడ మనుషుల్ని చూసి సేల్ చేస్తారా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి సేల్ చేస్తారా అని సీరియస్గా అడిగాడు. ఆ ఒక్క మాటతో ఓనర్కి అర్థమైపోయింది. సారీ సార్, తెలియక పొరపాటు చేశాడు అని అంటుంటే పొరపాటు చేయడానికి వాడు చిన్నపిల్లాడా, నా వైఫ్కి అవమానం జరిగిన ఈ సూపర్ మార్కెట్ ఉండడానికి వీల్లేదు అని రాజేష్కి ఫోన్ చేసి ఏ ఏరియాలో సూపర్ మార్కెట్ ఉండకూడదు అని మాట్లాడి పెట్టేసి వాళ్ళ వైపు చూశాడు. దేవ్ చేతికి ఉన్న వాచ్ చూసి చెప్పొచ్చు అతను ఎంత ధనవంతుడు అని. సారీ సార్, ఇటువంటి వాళ్ళని ఉంచము, ఇప్పుడే అతన్ని వర్క్లో నుండి తీసేస్తాను, ప్లీజ్ నా సూపర్ మార్కెట్ జోలికి రాకండి, నాకు ఉన్న ఆస్తి ఇదొక్కటే అని ఓనర్ వేడుకున్నాడు. సార్ ప్లీజ్ నా ఉద్యోగం పోగొట్టకండి సార్, సారీ, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను, నాకు ఈ ఉద్యోగం పోతే నా భార్య పిల్లలు పస్తులుండాలి అని దేవుని అడుగుతుంటే దేవ్ పట్టనట్టు పక్కకి చూస్తుంటే అతను అమూల్య వైపు తిరిగి సారీ మేడం, మిమ్మల్ని అవమానించినందుకు క్షమాపణలు అడుగుతున్నాను, సారీ చెప్పి నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని అమూల్యను వేడుకున్నాడు. బాధపడుతున్న అతని ఫేస్ చూసి తన అవమానం మర్చిపోయి సార్, అతని జాబ్ అతనికి ఇప్పించండి, మీరిచ్చిన వార్నింగ్కి ఇంకెప్పుడు ఇలా చెయ్యడు, వదిలేయండి అని జాలిగా చూస్తూ అడిగింది. అతని కళ్ళలో పశ్చాత్తాపం కనిపిస్తుంటే ఇతన్ని జాబ్ నుండి తీయకండి, మా షాపింగ్ పూర్తయ్యే వరకు వీడు నా కంటికి కనపడకూడదు అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. అలాగే సార్, మీకు కనపడను అని మరొకసారి సారీ దేవ్కి అమూల్యకి సారీ చెప్పి వెళ్ళిపోతాడు. సారీ సార్, సారీ మేడం, ఇంకెప్పుడు ఇటువంటివి జరగకుండా చూసుకుంటాను
అని ఓనర్ చెప్పి, మీరు ఫ్రీగా షాపింగ్ చేసుకోండి మేడం, ఎవరు ఏమనరు అనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళు, నీకు కావాల్సినవి తీసుకో, బిల్ గురించి ఆలోచించకు అని చెప్పి తన చేతిలో పర్స్ తీసుకున్నాడు. దేవ్‌కి ఒక చిరునవ్వు ఇచ్చి తనకి ఏం కావాలో తీసుకోవడం స్టార్ట్ చేసింది. అమూల్య ఒక్కొక్కటి తీసి ఇస్తుంటే దేవ్ అవి తీసుకొని బాస్కెట్‌లో వేస్తున్నాడు. మొత్తం కలిగి తిరుగుతూ తను అనుకున్న లిస్ట్ తీస్తుంటే చిరాకు అనేది లేకుండా అమూల్య వెనక చిరునవ్వుతో తిరుగుతున్నాడు. ఈ ఫీలింగ్ బాగా నచ్చింది దేవ్‌కి. పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రాని హ్యాపీనెస్ అమూల్యతో షాపింగ్ చేస్తుంటే అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఫీల్ అయ్యాడు. వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ చేయడం చూసి ఒకరు ఫోన్‌లో ఫోటోస్ తీసుకున్నారు. ఫోటోస్ తీసింది ఎవరో గెస్ చేయండి. అమూల్య డీటెయిల్స్ తెలుసుకుంది ఎవరు అని అడిగితే చెప్పారు. మరి ఇప్పుడు కూడా చెప్తారు అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.